హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను శనగపప్పు సొరకాయ వేసి చేస్తున్నానండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పప్పు అండి, నేను 1 కప్పు వరకు నేను శనగపప్పును తీసుకున్నాను. దీనికి బాగా శుభ్రపరచుకున్నాను. నేను శనగపప్పు అయితే శుభ్రపరచుకున్నాను కదండి. వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే ½ టీ స్పూన్ పసుపు అండి వేసిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్ రానివ్వాలి. 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలండి. పప్పు ఉడికిన తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇలా మెత్తగా అయితే ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు మనము సొరకాయ కట్ చేసుకొని వాటర్లో ఇలా పెట్టేసుకున్నామండి. ఎందుకంటే వాటర్ లేకపోతే సొరకాయ అనేది నల్లపడుతుంది. మనం కడాయి పెట్టేసుకొని ఇప్పుడు మనం పప్పు పెట్టుకుందాం. ఆయిల్ అయితే యాడ్ చేద్దామండి. నేనైతే ఒక 3 స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇందులో నేనైతే మిర్చి అయితే కొన్ని ఎక్కువనే వాడుతున్నానండి. ఎందుకంటే మనం కారం పొడి అయితే 1 స్పూన్ మాత్రమే కారం పొడి యాడ్ చేస్తాను. మిగతాది మొత్తం నేను పచ్చిమిర్చితోనే చేస్తానండి. ఇలా అయితే బాగుంటుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా. మనం ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ½ టీ స్పూన్ మెంతులండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేస్తాం.